హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్యలహరి నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. బిఎన్ గ్రూప్కి చెందిన చైర్మన్ చౌదరి గారి వద్ద సెక్రటరీ పోస్ట్. అది మంచి జీతం, గౌరవ మర్యాదలకు భంగం రాని చక్కని ఉద్యోగం. ఆమె తిరిగి ఉద్యోగస్తురాలైనందుకు సుధాకర్ కూడా సంతోషించాడు. 3 మాసాలు నిశ్చింతగా గడిచిపోయాయి. ఇంతలో మరోసారి భాస్కర్ రూపంలో ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి. విధి మరోసారి ఆమెను వెక్కిరించింది. ఆ రోజు ఏదో పని మీద బిఎన్ గ్రూప్ ఆఫీస్కి వచ్చాడు భాస్కర్. చౌదరి గారు వయసులో చాలా పెద్ద ఆయన. పైగా భాస్కర్ తండ్రి చలపతి గారికి చౌదరి గారు క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ ఆఫీస్ ఛాంబర్లో మాట్లాడుతూ ఉండగా గాయత్రి చౌదరి గారి సంతకాల కోసం ఫైల్ తీసుకుని లోపలికి వచ్చింది. మరో 5 నిమిషాలు ఆమె రాకుండా ఉంటే భాస్కర్ వెళ్ళిపోయేవాడు. కానీ భాస్కర్ ఎవరో ఆమెకు తెలియదు కాబట్టి వచ్చేసింది. టైం బాగోనప్పుడు ఊహించని సంఘటనలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. తిరిగి అక్కడ కనిపించిన గాయత్రిని చూసి అనీజీగా కదులుతూ ముఖం చిట్లించాడు భాస్కర్. ఆయన ఎవరు, ఎందుకలా తన వంక అలర్జీగా చూశాడా అని గాయత్రి మనసులోనే విస్తుపోయింది. సంతకాలు చేసే వరకు నిలబడి చౌదరి గారి నుంచి ఫైల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి పేరు గాయత్రి, ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తుంది అన్నాడు చౌదరి. షరా మామూలే. 2 నిమిషాలు ఆయనతో మాట్లాడి లేచి వెళ్ళిపోయాడు భాస్కర్. అతను వెళ్ళిన అర్ధగంట వరకు ఆలోచనలో మునిగిపోయాడు చౌదరి గారు. గాయత్రి మీద సానుభూతి ఉంది ఆయనకు. చదువు, సంస్కారం గల చక్కని యువతి, కష్టపడి పనిచేసే తత్వం, మితభాషి. తన పని తప్ప మరో వ్యాపకం లేదు. సెక్రటరీ పోస్టుకి అన్ని విధాలా తగిన యువతి. కానీ తప్పదు, భాస్కర్ మాటకి ఆ మాత్రం విలువ ఇవ్వకపోతే బాగుండదు. రేపు మిత్రుడు చలపతి నుండి మాట రావచ్చు. అందుకే అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా ఆలోచించాకే నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఫలితంగా ఆఫీస్ ముగిసే సమయానికి పోస్టింగ్ ఆర్డర్స్ ఆమె టేబుల్ మీద ఉన్నాయి. ఈ ఉద్యోగం కూడా అకారణంగానే పోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆటో ఎక్కింది గాయత్రి. వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఎక్కడైనా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి అనిపించింది. ఇవాళ వాతావరణం బాగాలేదు. ఆమె మనసులాగే ఆకాశం కూడా మబ్బులు పట్టి అశాంతిగా ఉంది. ఆటో ట్యాంక్ బండిని చేరుకుంది. ఒక బెంచి మీద ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఆలోచనలతోనే గడిపింది. తను ఆడపిల్ల, ఇంటి కోసం, కుటుంబం కోసం వయసును కూడా మర్చిపోయి కాలానికి ఎదురుతోంది. కానీ ఒంటరి పోరాటం ఎంతకాలం? దొరికిన ప్రతి ఉద్యోగం పోగొట్టుకుంటే చివరికి మిగిలేదేమిటి? ఎవరో పగబట్టి తనను సాధిస్తున్నారేమో అనే ఫీలింగ్ ఆమెలో బలపడుతోంది. ఎవరు అజ్ఞాత వ్యక్తి? ఆఫీసులో చౌదరి గారితో కనిపించిన యువకుడా? ఎవరతను? అతన్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. చదువు, సంస్కారం ఉన్న మనిషిలానే ఉన్నాడు. అతని చూపులు తనకు నచ్చకపోవచ్చు. కానీ ముక్కు ముఖం తెలియని అతను ఏదో చేశాడనుకోవటం హాస్యాస్పదం. పైగా చెప్పుడు మాటలు అంత తేలిగ్గా వినే మనిషి కాదు చౌదరి గారు. మరైతే ఇలా ఎందుకు జరిగింది? తామర తంపరగా ప్రశ్నలైతే పుట్టుకొస్తున్నాయి, కానీ ఒక్కదానికి సమాధానం కనిపించడం లేదు. అటు ప్రేమించిన సుధాకర్కి దగ్గర కాలేకపోతోంది, ఇటు కుటుంబానికి న్యాయం చేయలేకపోతోంది. కష్టపడినా కలిసిరాని బ్రతుకు. ఏం చెయ్యాలో దారి మాత్రం తోచలేదు. కానీ ఆకాశం మరింతగా మబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులతో చినుకులు ఆరంభించాయి. క్రమంగా ట్యాంక్ బండ్ ఖాళీ అయిపోతోంది. తనిక్కడ ప్రశాంతంగా ఉండడం ప్రకృతికి కూడా నచ్చినట్లుగా లేదు అనుకుంటూ లేచింది గాయత్రి. చూస్తూ ఉండగానే వర్షం అధికమైంది. నిలువునా తడుస్తూనే 5 నిమిషాలు వెయిట్ చేశాక ఆటో దొరికింది. రాత్రికి వర్షం తగ్గే సూచనలు లేవు. మబ్బులు చాలా దట్టంగా ఉన్నాయి. ఆటో ఇంటి ముందు ఆగేసరికి రాత్రి 9 గంటలు. అప్పటికే తల్లి సురేఖ, తమ్ముడు కిరణ్ ఇద్దరూ వరండాలో నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆఫీస్ వదలగానే ఇంటికొచ్చే కూతురు అనూహ్యంగా ఇవాళ 9 కావస్తున్నా ఇల్లు చేరకపోవడంతో సురేఖ చాలా కంగారు పడింది. కాసేపు లేట్ అయితే కిరణ్ గాయత్రిని వెతుక్కుంటూ బయలుదేరేవాడే. వర్షంలో తడుస్తూనే మెట్లెక్కి వరండాలోకి వచ్చింది గాయత్రి. ఆ వెంటనే వరుసగా
అరడజను సార్లు తుమ్మింది. ఏంటి తల్లి ఇది, ఇంత లేట్ అయిందేమిటి, పైగా తడిసిపోయావు, ఏమైంది? టవల్తో కూతురు తల తొడవటానికి ప్రయత్నిస్తూ అంది సురేఖ. ఏంటక్క, కాస్త లేట్ అయితే నేనే బయలుదేరేవాణ్ణి. ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎందుకింత లేటు అని అడిగాడు కిరణ్. ఆఫీస్లో లేట్ అయింది, వేరే ఏం లేదు, మీరు అనవసరంగా కంగారు పడకండి అంటూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళిపోయి తలుపు మూసుకుంది గాయత్రి. ఆమె ఎంత సాధారణంగా చెప్పినా సురేఖ మనసులో పీకుతూనే ఉంది ఏదో జరిగిందని. తానుగా చెప్పాలి కానీ అడిగితే చెప్పదని తెలుసు కాబట్టి ఇక కూతుర్ని గుచ్చిగుచ్చి ఏమీ ప్రశ్నించలేదామె. కూతురు క్షేమంగా తిరిగొచ్చింది, అదే చాలు ఆమెకు. చక్కగా హాట్ వాటర్తో తలస్నానం చేసి నైటీలోకి మారి బయటికి వచ్చింది గాయత్రి. మనసు కాస్త ప్రశాంతంగానే ఉంది. వాతావరణం చలిగా ఉంది. బయట కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు మౌనంగానే ఉన్నారు. ఎక్కువగా ఏమీ మాట్లాడుకోలేదు. భోంచేసేటప్పుడు ఏం జరిగిందో గాయత్రి చెబుతుందని ఆశించింది సురేఖ. కానీ నిరాశే మిగిలింది. కిరణ్ పరిస్థితి వేరు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. కట్టవలసిన ఫీజులు ఇంకా మిగిలిపోయాయి. ఆ విషయం అక్కకు చెప్పాలని ఉంది. కానీ ఆమె మౌనం చూసి భయపడి పెదవి విప్పలేకపోయాడు. ఎలాగో ఆ రాత్రి గడిచిపోయింది. అయితే వర్షంలో బాగా తడవటం వల్ల జలుబు చేసి ఉదయానికంతా గాయత్రికి జ్వరం తగిలింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. మగతలో అస్పష్టంగా ఏమేమో కలవరిస్తోంది. కానీ ఏమిటో అర్థం కావటం లేదు. అర్జెంటుగా వెళ్ళి పక్క వీధిలోని లేడీ డాక్టర్ని పిలుచుకొచ్చాడు కిరణ్. ఆమె గాయత్రిని పరీక్షించి మందులు రాసిచ్చింది. కంగారు పడక్కర్లేదు, వర్షంలో తడిసి ఉండకూడదు, ఈ మందులు వాడితే తగ్గిపోతుంది అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఎంత సాధారణ జ్వరమైనా 3వ రోజుకు కానీ మామూలు మనిషి కాలేకపోయింది గాయత్రి. అప్పటికీ నీరసం పూర్తిగా తొలగిపోలేదు. సాయంత్రం 4 గంటలకు అనుకుంటా వచ్చాడు సుధాకర్. అతను వారం రోజులుగా ఊళ్ళో లేడు. ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళి ఉదయమే వచ్చాడట. ఏమైంది? ఆమె ముఖంలోని అలసటను గమనించి కంగారుగా అడిగాడు. జ్వరం ఇప్పుడు తగ్గిపోయిందిలే, ఏం తీసుకుంటావు, కాఫీయా టీయా అంటూ లేవబోతుంటే వారించాడు. సమయానికి నేను కూడా ఊళ్ళో లేను. ఏం జ్వరం అన్నాడు. ఏం జరిగిందో తెలీదయ్యా. 3 రోజుల క్రితం ఆలస్యంగా ఇంటికి వచ్చింది. పైగా వర్షంలో బాగా తడిసింది. దాంతో జ్వరం తెచ్చుకుంది అంటూ సురేఖ ఇద్దరికీ చెరో కప్పు టీ అందించింది. టీ తాగే వరకు గాయత్రినే చూస్తూ కూర్చున్నాడు సుధాకర్. ఇది అని చెప్పలేని ఓ ప్రత్యేకమైన అందం గాయత్రిది. ముఖ్యంగా ఆ ముఖబింబం ఎంత చూసినా తనివి తీరదు. జ్వరం నుంచి బయటపడడంతో ముఖంలో కాస్త అలసట ఉన్నా ఆకర్షణ అనుమాత్రం కూడా తగ్గలేదు. ఉద్యోగం ఎందుకు పోయింది? సిగరెట్ ముట్టించుకుంటూ అడిగాడు. ఇంతవరకు ఉద్యోగం పోయిన సంగతి ఇంట్లో చెప్పలేదు గాయత్రి. అందుకే అతను అడుగుతూ ఉంటే విని షాక్ అయింది సురేఖ. కూతురు వంక ఆశ్చర్యంగా చూసింది. ఏమిటే, ఈ ఉద్యోగం కూడా పోయిందా? నమ్మలేనట్లుగా అడిగింది. ఆ గొంతులో చాలా బాధ ఉంది, అది అర్థమవుతోంది. గోల్డ్ గిల్లుకుంటూ ముఖం దించుకుంది గాయత్రి. పోయింది అంది సింపుల్గా. ఎలా పోయింది? ఈసారి కూడా ఎవరో తీయించేశారా? తెలీదు, నువ్వే చెప్పావుగా అనుమానాలెప్పుడూ నిజాలు కావని. అందుకే ఇప్పుడు నేనెవ్వరినీ అనుమానించటం లేదు. మన టైం బాగాలేదు అంతే, మళ్ళీ ప్రయత్నిస్తాను. ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. సురేఖకు అర్థమైపోయింది. ఆ రోజు గాయత్రి వర్షంలో తడుస్తూ ఎందుకు వచ్చిందో ఊహించుకోగలిగింది. పక్కన సుధాకర్ ఉన్నాడు కాబట్టి ఇక బాధను దిగమింగి లోనికి వెళ్ళిపోయింది ఆవిడ. సో కారణం లేకుండానే ఈసారి కూడా ఉద్యోగం పోయింది. ఓకే, ఏం చేయాలనుకుంటున్నావు అడిగాడు సుధాకర్. చాలా అనుకుంటున్నాను, కానీ అదేమిటో నేను అనుకుంటున్నట్లు ఏదీ జరగడం లేదు. అలాంటప్పుడు బాధపడి లాభమేమిటి? ఉద్యోగం కోసం మరో ప్రయత్నం తప్పదు. నీ మనసు బాగోలేదు, కాసేపు బయటకు పోదామా? నాకు వెళ్ళాలనే ఉంది. అయితే పద, ఇంట్లోనే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఈసారి అభ్యంతరం చెప్పలేదు గాయత్రి. 10 నిమిషాల్లో రెడీ అయి తల్లితో చెప్పి సుధాకర్ వెంట బయటకు వచ్చింది. కారు అక్కడే వదిలి ఆమెతో కాలినడకన బయలుదేరాడు. 2 వీధుల అవతల ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో కాసేపు కూర్చుని వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకున్నారు. అప్పటికి పొద్దు అస్తమించడానికి సిద్ధంగా ఉంది. అక్కడికి దగ్గరలోనే పార్కులోకి వెళ్ళి ఓ సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. పార్కు చివర
ఆడుకుంటున్న పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి. తమలాగే అక్కడక్కడ మరికొన్ని జంటలు కనిపిస్తున్నాయి. నేను ఒక మాట చెప్పునా? ఉన్నట్టుండి అడిగాడు సుధాకర్. చెప్పు, వింటాను అంది ప్రశాంతంగా. నేనంటే నీకు ఇష్టం లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావు? నా ప్రశ్నకు అది సమాధానం కాదు. ఓకే, ఇష్టమే. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మన స్నేహాన్ని ప్రేమగా పెళ్లిగా మార్చాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నేను చాలాసార్లు నీకు ఐ లవ్ యూ చెప్పాను, కానీ నువ్వు చెప్పలేదు. ఓకే, ఇప్పుడు చెప్తాను, ఐ లవ్ యూ. ఆ మాటతో పులకించిపోయి చటుక్కున ఆమె చెయ్యందుకున్నాడు సుధాకర్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఇది 100% కరెక్ట్. అవును, అవును కదూ? అడిగాడు ఉత్సాహంగా. అవును. అయితే ఆలస్యం దేనికి? మనం పెళ్లి చేసుకుందాం నిరుత్సాహంగా చూసింది గాయత్రి. సుధా, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. ప్రేమ వేరు, పెళ్లి వేరు. రెండూ పొందటానికి అదృష్టం ఉండాలి. నా భుజాల మీదున్న బాధ్యతలు నన్ను ఆ అదృష్టానికి దూరం చేస్తున్నాయి. నిన్ను పెళ్లి చేసుకుంటే సుఖపడగలను అన్న నమ్మకం నాకుంది. నా వాళ్ళని నువ్వు బాగా చూసుకుంటావన్న విశ్వాసమూ ఉంది. కానీ మా వాళ్లను ఒడ్డుకు చేర్చటం అనేది నా సమస్య. దాన్ని మరొకరికి పంచటం ఇష్టం లేదు. నీకు చాలాసార్లు చెప్పాను. చెప్పావు, ఇప్పుడు చెప్తున్నావు. కానీ నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదని నేను ఎంతగా బాధపడుతున్నానో ఆలోచించావా? అతని సూటి ప్రశ్నకి బదులు చెప్పలేక ముఖం దించుకుంది గాయత్రి. క్షణకాలం ఆమెను చూస్తూ ఉండిపోయాడు సుధాకర్. ఇవాళ మరింత అందంగా ఉంది ఆమె. చంద్రుడి మీద మబ్బు తొనకల్లా ఆమె ముఖం మీద చిరుగాలికి ఎగిరే ముంగురులు చూడముచ్చటగా ఉన్నాయి. కరినాగులా పొడవైన వాలుజడను ముందుకు వేసుకుని ఆమె కూర్చున్న తీరు కనువిందు చేస్తోంది. ఆమె చేతిని చనువుగా తన చేతిలోకి తీసుకుని మృదువుగా అదిమాడు. నీకు తెలియదు గాయత్రి, ప్రేమంటే నీటి మీద రాత కాదు. అది కాంక్రీట్ గోడ. కష్ట నష్టాలకు చెక్కు చెదరదు. నువ్వు నా దానివయ్యాక నీ వాళ్ళు నా వాళ్ళు అని వేరే ఉండరు. నీ సమస్యలు నేను పంచుకుంటాను. నా మీద నమ్మకం లేదా? వద్దు గాయత్రి, అలసిపోయావు. నేను ఇలా చూస్తూ ఊరుకోలేను. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నీ బాధ్యతలు ఇద్దరం పంచుకుందాం. నీకు నువ్వే గిరిగీసుకుని జీవితాన్ని మోడు చేసుకోవద్దు ప్లీజ్, నచ్చ చెప్పాడు. అతని మాటలు శ్రద్ధగా విన్నదామె. కానీ వెంటనే ఏమీ బదులు చెప్పలేదు. 3 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయింది. సుధాకర్ కూడా ఒత్తిడి చెయ్యలేదు. లేచి అటు ఇటు పచార్లు చేస్తూ సిగరెట్ ముట్టించుకున్నాడు. అతని మాటలు గాయత్రిని ఆలోచింపజేయటమే కాదు, కాస్త మెత్తబరిచాయి కూడా. నిజమే, తను ఎందుకు అతన్ని నమ్మలేకపోతోంది? ఇంకా ఎదురు దెబ్బలు తింటూ ఒంటరి పోరాటం అవసరమా? 5 ఏళ్ల స్నేహంలో అతన్ని తను అర్థం చేసుకున్నది ఇంతేనా? మాటకు నిలబడని మనిషి కాదు కదా అతను. చాలాసేపు ఆత్మవిమర్శ చేసుకుంది గాయత్రి. అప్పటికి ఓకే చెప్పడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. ఓకే సుధా, నీ అభిప్రాయం చెప్పావు కదా. నా అభిప్రాయం రేపు చెప్తాను. మమ్మీతోనూ తమ్ముడితో కూడా సంప్రదించాలి కదా అంది. ఓకే, నో ప్రాబ్లం. టైం తీసుకుని ఆలోచించే చెప్పు. బట్ రిజల్ట్ పాజిటివ్గా ఉండాలి. ఓకే, కమాన్. చీకటి పడుతోంది, వెళదాం అంటూ చెయ్యి అందించి ఆమెకు. ఇద్దరూ ఇంటివైపు నడక సాగించారు. ఇక ఈ విషయం ఎక్కువ దూరం సాగదీయటం బాగుండదని గ్రహించింది గాయత్రి. తనకి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతేనే బెటరు అనిపిస్తోంది. అందుకే రాత్రి భోజనాల దగ్గర మనసులో మాట బయట పెట్టేసింది. ఇది సుధాకర్ ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయం అని మీరు అనుకోవద్దు. అతని మీద నమ్మకంతోనే అడుగుతున్నాను. మీ ఇద్దరూ ఓకే అంటేనే నేను ఓకే. నా ఒక్కదాని నిర్ణయం కాదు. అందుచేత మీ అభిప్రాయం చెప్పండి అంటూ సుధాకర్ ప్రపోజల్ని ఇద్దరి ముందు ఉంచింది. అంతా విని కిరణ్ చిన్న నవ్వు నవ్వాడు. అక్క, నీకన్నా మేము ఎక్కువ ఆలోచిస్తామని నువ్వెలా అనుకున్నావే? నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు కదా. ఓకే, మమ్మీ అభిప్రాయం అడుగు అంటూ లేచి వెళ్ళిపోయాడు. సురేఖ కూడా తనకంటూ ఏ అభిప్రాయమూ లేదు. సుధాకర్ అల్లుడైతే బాగుంటుంది. ఆమె మనసులో ఎప్పటినుంచో ఉన్న మాటే అది. అంతేకాదు, ఇప్పుడు కాదంటే మళ్ళీ గాయత్రి మనసు మార్చుకునే ప్రమాదం ఉంది. ఇప్పట్లో దాని పెళ్లి చూడలేను అనే భయం కూడా ఉంది. అందుకే గాయత్రి నిర్ణయాన్ని అభినందించింది. చాలు తల్లి, దేవుడు కరుణించి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. మీ ఇద్దరూ ఓకే అంటే పెళ్లి ముహూర్తాలు చూపిస్తాను. వచ్చే నెలలోనూ మంచి ముహూర్తాలున్నాయి కూడా అంటూ సపోర్ట్ చేసింది ఆవిడ.
సుధాకర్ రాగానే మర్నాడు పెళ్లికి ఓకే చెప్పాలనుకుంది గాయత్రి. కానీ పనుల ఒత్తిడితో ఆ రోజు గాయత్రిని కలవటం సుధాకర్కి సాధ్యపడలేదు. ఈ లోపల ఓ విశేషం జరిగింది. సురేఖ అన్నయ్య వరుసయ్యే ఓ పెద్ద మనిషి మర్నాడు ఉదయం చూసిపోదామని వచ్చాడు. మాటల సందర్భంలో గాయత్రి ప్రస్తుతం జాబ్ లేకుండా ఖాళీగా ఉందని తెలిసి బాధపడ్డాడు. వెంటనే గాయత్రిని తనకు తెలిసిన ఓ కంపెనీకి తీసుకెళ్లాడు. లక్కీగా అక్కడ స్టెనో జాబ్ దొరికేసింది. తిరిగి వెంటనే ఉద్యోగస్తురాలైంది గాయత్రి. మూడో రోజు వచ్చిన సుధాకర్ సురేఖ మూలంగా విషయం తెలుసుకుని లంచ్ అవర్లో ఆ కంపెనీకి గాయత్రిని కలిశాడు. అతని వెంట కారు వద్దకు వచ్చిందామె. సో ఉద్యోగం దొరికింది కాబట్టి పెళ్లి వాయిదా పడ్డట్టేనా అడిగాడు బాధగా. లేదు అంది. ఏం లేదు, పెళ్లి వాయిదా పడలేదు అంటున్నాను. నిజంగానే చెప్తున్నావా? ఎందుకంత డౌటు? మమ్మీ కిరణ్ వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఆ రోజే చెప్పేదాన్ని, నువ్వు రాలేదు. జాబ్ కోసం నేను ఇటు తిరగాల్సి వచ్చింది. సో మంచి ముహూర్తం చూసుకుని తాంబూలాలు మార్చుకుంటే పెళ్లికి ముహూర్తాలు చూడొచ్చు. నీదే ఆలస్యం అంటూ కొంటెగా నవ్వుతున్న గాయత్రిని చూస్తుంటే ఎగిరి గంతులు వెయ్యాలన్నంత ఆనందంగా ఉంది సుధాకర్కి. థ్యాంక్ యూ గాయత్రి, ఎక్కడ నో అంటావేమోనని చాలా భయపడ్డాను. ఒక్క వారం ఓపిక పట్టు, ఊరి నుంచి మా వాళ్ళని పిలిపిస్తాను. పై వారం మంచి రోజు చూసి మీ ఇంటికి వస్తాం, ఓకే? ఇద్దరూ నవ్వుకున్నారు. సుధాకర్ హ్యాపీగా వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత భాస్కర్ సుధాకర్లిద్దరూ కారులో వస్తున్నారు. ఆఫీసులో ఉన్నంత వరకు పని ఒత్తిడితో సరిపోతుంది. పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి తీరిక ఉండదు. పైగా భాస్కర్ పని రాక్షసుడు. ఎప్పుడూ పని పని పని. తను విశ్రమించడు, ఎవరికీ విశ్రాంతి ఇవ్వడు. తన కారు రిపేర్ రావడంతో సుధాకర్ కారులో ఇద్దరూ బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. సుధాకర్ డ్రైవ్ చేస్తున్నాడు. భాస్కర్, నీకో విషయం చెప్పాలి అన్నాడు సుధాకర్. చెప్పరా, ఏమిటది? క్యాజువల్గా అడిగాడు భాస్కర్. నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అనుకోవడం ఏంట్రా, ఇంకా ఎప్పుడు అయిపోయి ఉండాల్సింది. ఇప్పటికైనా ఓ మంచి నిర్ణయం తీసుకున్నావు, కంగ్రాట్స్. ఇంతకీ అమ్మాయి ఎవరు? మీ వాళ్ళు సంబంధం చూశారా? నేను చూసుకున్నాను. సో అనుమానం కరెక్టేనన్నమాట. నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు గాయత్రి. ఐసి. ఏ ఊరు? ఈ ఊరే. అంతటితో ఆ సంభాషణ ఆగిపోతే చాలా బాగుండేది. కథ మరోలా ఉండేది. విధి అనేది ఒకటి ఉంది, అది మనం అనుకున్నట్లుగా జరగనివ్వదు. అదే విచిత్రం. గాయత్రి కనిపించిన ప్రతి చోట పగబట్టినట్టు ఆమెను ఉద్యోగంలోంచి తీయించేస్తున్న అజ్ఞాత శక్తి భాస్కర్ అని సుధాకర్కి తెలియదు. అలాగే సుధాకర్ లవ్ చేసిన యువతి ఎవరో భాస్కర్కి తెలియదు. తను ఏ యువతినైతే జీవనోపాధి లేకుండా చేస్తున్నాడో ఆ యువతి తన చిరకాల మిత్రుడు సుధాకర్ లవర్ అని తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే. నువ్వు ఆ అమ్మాయిని చూడాలి, చాలా మంచిది. ఆమె పెళ్లికి ఓకే చెప్పడానికే నేను 5 ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది. మనం వెళ్లేదారిలో ఆమె పనిచేస్తున్న ఆఫీస్ ఉంది, పరిచయం చేస్తాను ఉత్సాహంగా చెప్పాడు భాస్కర్. అప్పటికే ఆ కంపెనీ ఆఫీసును సమీపించింది కారు. సుధాకర్కి తన కాబోయే భార్యని భాస్కర్కి చూపించాలని చాలా కోరికగా ఉంది. నీ సెలక్షన్ సూపర్ రా సుధా, అమ్మాయి బాగుంది, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సుధాకర్ అభినందనలు పొందాలని ఆశ. అంతేకాదు, తనతో ముందే ఎందుకు చెప్పలేదని భాస్కర్ నిష్ఠూరం వేసే బాధ తప్పుతుంది. అందుకే కారుని రోడ్ సైడ్కి తీసి కాస్త ముందుకు పోనిచ్చి ఆపాడు. ఓకే ఫ్రెండ్, మనం ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు. పరిచయాలు కూడా ఇప్పుడు కాదు. కనీసం దూరం నుంచైనా ఓసారి ఆ అమ్మాయిని చూడటానికి అభ్యంతరం లేదుగా. అటు చూడు, డౌన్లో ఆ 3వ కిటికీ పక్క సీట్లో ఆ అమ్మాయే గాయత్రి. చూసి ఎలా ఉందో చెప్పు అంటూ అక్కడ టేబుల్ వెనక తన పనిలో బిజీగా ఉన్న గాయత్రిని భాస్కర్కి చూపించాడు సుధాకర్. మిత్రుడి మాటను కాదనలేక యథాలాపంగా అటు చూశాడు భాస్కర్. చూస్తూనే ముఖం మార్చుకున్నాడు. సుధాకర్ని సీరియస్గా చూశాడు. నువ్వు చెప్పేది ఆ బ్లూ శారీ అమ్మాయేనా? అనుమానం తీర్చుకోవడానికి అడిగాడు. అవునరా, ఏమైంది? భాస్కర్ ముఖంలోని మార్పును చూసి నివ్వెరపోతూ అడిగాడు సుధాకర్. ఇంకా ఏం కావాలి? నువ్వు ఈడియట్వి. నువ్వు ప్రేమించటానికి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయే దొరికిందా? ఇంతకీ ఆ కంపెనీ ఎవరిది? మనకు తెలిసిన వాళ్ళేనా? లేదు, ఎవరో ఉత్తరాది వాళ్ళ కంపెనీ. మేనేజర్ తెలుగువాడే కానీ మనకు పరిచయం లేదు. బతికిపోయింది. ఇప్పటికి 3 సార్లు ఆ పిల్లని ఉద్యోగం లేకుండా తీయించేశాను. లక్కీగా ఇక్కడ చేరినట్లుంది. డర్టీ బీచ్.
క్యారెక్టర్ లేని అమ్మాయిలంటే నాకు పురుగును చూసినంత అసహ్యం. మర్చిపో, వెంటనే మర్చిపో. అది కాదు భాస్కర్, షటప్. నా మాట మీద నమ్మకం లేదా? పైగా పెళ్లికి ఓకే చెప్పడానికి 5 ఏళ్ళు నిరీక్షించావంటే నీకన్నా ఫూల్ ప్రపంచంలో మరొకడు ఉండడు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు సింధూర ఒక్కరోజులోనే నాకు ఐ లవ్ యూ చెప్పింది, పెళ్ళికి ఓకే చెప్పింది. అదిరా లవ్ అంటే. చూస్తున్నావుగా మేము ఎంత హ్యాపీగా ఉన్నామో. ఆ పిల్ల గురించి నీకేం తెలుసని ప్రేమించావు అంటూ భాస్కర్ బగ్గుమంటుంటే సుధాకర్కి నోట మాట రాలేదు. నిక్షేపం లాంటి ఉద్యోగాలు పోగొట్టుకున్న గాయత్రి గురించి తనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆమె కష్టాలు కూడా తనకు తెలుసు. కానీ భాస్కర్ క్యారెక్టర్ లేని అమ్మాయి అంటున్నాడు. అదే తనకు తెలియదు. ఆమెను ఉద్యోగం నుంచి తీయించేసిన పెద్ద మనిషి భాస్కర్ అని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు అతను. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తి మీద కోపం ముంచుకు రావాలి. తన కాబోయే భార్యకు జాబ్ లేకుండా చేసినందుకు, ఆమెను క్యారెక్టర్ లేని ఆడది అన్నందుకు చితక తన్నేంత ఆవేశం పొంగాలి. కానీ సుధాకర్లో ఆశ్చర్యం తప్ప ఆవేశం పొంగలేదు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది తన మిత్రుడే కాదు, తన బాస్ కూడా, తన ఉన్నతికి కారణమైన వ్యక్తి. పైగా భాస్కర్ నిష్కారణంగా ఎవరి మీద నిందమోపే వ్యక్తి కాడు. మంచితనానికి గీటురాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే సుధాకర్ తిరగబడలేకపోయాడు, ఆవేశం తెచ్చుకోలేకపోయాడు. అతని కళ్ళ ముందు గాయత్రి ముఖం మెదులుతోంది. మౌనంగా కారును ముందుకు దూకించాడు. సిగరెట్ దమ్ము కొడుతూ భాస్కర్కు క్లాస్ పీకుతూనే ఉన్నాడు సుధాకర్ని. అంతా చెప్పి చివరకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. చూడు సుధా, చెప్పాల్సింది చెప్పాను. ఎంత చెప్పాక కూడా నీకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. బట్ నా కంపెనీలో నీకు స్థానం ఉండదు. భాస్కర్ ఇండస్ట్రీస్లో నీ పదవి పదిలంగా ఉండాలంటే ఆమెను మర్చిపో, ఏదో ఒకటి నిర్ణయించుకో. చాయిస్ ఈజ్ యువర్స్ అనేశాడు. భాస్కర్ చేసిన బ్రెయిన్ వాష్ సుధాకర్ మీద అద్భుతంగా పనిచేసిందని వేరే చెప్పక్కర్లేదు. ప్రేయస్ కన్నా జాబ్ ముఖ్యం అనిపించింది. ఇంత మంచి ఉద్యోగం మరొకటి సంపాదించడం కష్టం. అందుకే ఆ క్షణంలోనే తన మనోఫలకం మీద గాయత్రి అనే అమ్మాయి రూపాన్ని చిన్న మచ్చ కూడా మిగలకుండా పూర్తిగా తుడిచేశాడు సుధాకర్. పెళ్ళి అనగానే ఆడపిల్ల ముఖంలో పూచే సిగ్గుల సింగారం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పెళ్ళి కాగానే తనకి కన్నెచెర తప్పుతుంది. భర్త, సంసారం, పిల్లలు, తనదైన ఓ ప్రత్యేక ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచంలో సుఖపడాలనే కలలు ఊయల ఊగే అమ్మాయిలు ఎందరో. ప్రతి యువతీ యువకులకి పెళ్ళి అనేది జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన. ఇక అనుకూలమైన భర్త కానీ భార్య కానీ లభించటం అనేది వారి వారి అదృష్టం మీద ఆధారపడి ఉన్న విషయం. ప్రస్తుతం గాయత్రి విషయంలో కూడా అక్షరాల పైన చెప్పినట్లే జరిగింది. బాధ్యతల బరువు మోస్తూ పెళ్లి గురించి ఇంతకాలం ఆలోచనలు పక్కన పడేసిందామె. ఎప్పుడైతే సుధాకర్ ఆమెను కన్విన్స్ చేసి ఓకే చెప్పించుకున్నాడో ఆ తర్వాత నుంచి గాయత్రి ఊహలు పెళ్లి వైపు రెక్కలు వచ్చి ఎగిరాయి. పెళ్లి కాగానే సుధాకర్ తోడుంటాడు. అతనితో తనది అనుకూల దాంపత్యం. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటాడు. అన్నిటినీ మించి తన కుటుంబ బరువు బాధ్యతలను కూడా పంచుకుని తనకి శ్రమ తగ్గిస్తాడు. కాబట్టి జీవితం ఇక నిశ్చంత. ఇక పెళ్ళి, శోభనం, సంసారం, పిల్లలు తలుచుకుంటేనే ఒళ్ళు గాల్లో తేలిపోతున్నంత సంతోషంగా ఉంది. వద్దనుకున్నా చుట్టుముట్టే పెళ్లి ఊహలతో 3 రోజులు ఉక్కిరిబిక్కిరైంది గాయత్రి. ఎంతగానంటే తర్వాత 4 రోజులైనా తనని చూడడానికి సుధాకర్ మళ్ళీ రాలేదన్న సంగతి కూడా గుర్తు రాలేదు ఆమెకు. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ సుధాకర్ సెల్కి ఫోన్ చేసింది. మర్నాడు వస్తానని చెప్పాడు. మర్నాడు కూడా అతను రాలేదు. ఆ రోజు మళ్ళీ పబ్లిక్ ఫోన్ నుంచి అతని సెల్కి ఫోన్ చేసింది. పనుల ఒత్తిడితో తీరటం లేదు, ఆదివారం తప్పకుండా వస్తానన్నాడు. అయితే ఆదివారం కూడా వెళ్ళిపోయింది. సోమవారం ఫోన్ చేస్తే సెల్ ఆఫ్ చేసి ఉంది. గాయత్రికి అర్థం కాలేదు. అతనే వస్తాడులే అనుకుని మామూలుగా ఆఫీస్కు వెళ్ళి వస్తోంది. రోజులు గడిచే కొద్దీ టెన్షన్ పెరగటమే కాదు, అనుమానం కూడా తొంగి చూస్తోంది. సుధాకర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిజంగానే పని ఒత్తిడి కారణమా, లేక మరేదన్నానా? వచ్చే వారమే తన వాళ్ళని తీసుకువస్తానని అంత ఉత్సాహంగా చెప్పినవాడు ముఖం చాటేయాల్సిన పనేముంది? ఒకవేళ తనని 3 సార్లు ఉద్యోగంలోంచి తీసేయించిన అదే అదృశ్య శక్తి ఇప్పుడు సుధాకర్ని దారి తప్పించిందా? ఎలా?
ఎన్ని విధాలుగా ఆలోచించినా గాయత్రికి సమాధానం లభించలేదు. ఆ ఆలోచనల మధ్య మరో వారం కూడా గడిచిపోయింది. గాయత్రికి ఆలోచించి ఆలోచించి పిచ్చి పెట్టేలా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్ల స్నేహం, ఆ పైన ప్రేమ. తానుగా వెంటపడి పెళ్లికి ఓకే చెప్పించుకున్నవాడు ఉన్నట్టుండి ముఖం చాటేస్తే ఏమనుకోవాలి? అవతల తల్లి సురేఖ సుధాకర్ ఏమయ్యాడు, పెళ్లి సంగతి ఏమిటి అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతోంది. ఫోన్లో రాంగ్ నంబర్ అంటూ తప్పించుకుంటున్నాడు. దాంతో విసిగిపోయింది గాయత్రి. 3 వారాలు దాటిపోయింది. ఎలాగైనా సుధాకర్తో పర్సనల్గా మాట్లాడాలని పట్టుదల ఏర్పడింది. అతను పెళ్లి చేసుకోకపోయినా బాధలేదు, కారణం తెలుసుకోవాలనే పట్టుదల ఏర్పడింది. దాంతో ఆ రోజు వరుసగా అతని సెల్కి ఫోన్లు కొడుతూనే ఉంది. చివరకు దొరికాడు. సుధాకర్ హియర్ అన్నాడు. నేను గాయత్రిని. సారీ, రాంగ్ నంబర్. షటప్, ఆడపులిలా గర్జించింది గాయత్రి. నువ్వు సుధాకర్వి, మధ్యలో ఈ రాంగ్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? చేతికి గాజులు తొడిగించుకున్నావా? డైరెక్ట్గా మాట్లాడడానికి ఏమొచ్చింది? నువ్వు మగాడివేనా అంటూ ఇక ఆపుకోలేక చిన్నగా ఏడ్చేసింది. అవతల కాసేపు మౌనం. ఓకే గాయత్రి, ఇప్పుడేమంటావు? సీరియస్గా అడిగాడు. ఏం జరిగింది అంటున్నా. నన్ను చూడటం మానేసావెందుకు అని అడుగుతున్నా. పెళ్లి సంగతి ఏం చేశావు అంటాను. నేను అనటానికి చాలా ఉన్నాయి మిస్టర్ సుధాకర్. నువ్వేమంటావన్నది ముఖ్యం. నాకు సమాధానం కావాలి. ఎందుకు ముఖం చాటేశావు? ఫోన్లో చెప్పాలా, పర్సనల్గా చెప్పాలా? ఎలా చెప్పినా ఒక్కటే, చెప్పు, నన్ను మర్చిపో. అది చెప్పడానికే 5 ఏళ్లుగా నా చుట్టూ పిచ్చి కుక్కలా తిరిగావా? నీ గురించి నిజం తెలియక తిరిగాను. నువ్వు చిత్తకార్తి కుక్కవని తెలియక తిరిగాను. షటప్, ఐసే షటప్. ఏమిటి తెగ రెచ్చిపోతున్నావు? నీలాంటి క్యారెక్టర్ లేని ఆడదాని గురించి 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. అతని మాటలు వింటుంటే కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు ఆమె శరీరం కంపించింది. నేను క్యారెక్టర్ లేని ఆడపిల్లనా? కళ్ళల్లో పొంగుతున్న కన్నీటిని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ అడిగింది. అంత ఆశ్చర్యపోతావే? నాకు నిజం తెలిసిపోయిందనా? నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు వేశ్యవి. ఓ పక్క ఉద్యోగం చేస్తూ ఆ డబ్బు చాలక వ్యభిచరించే ఆడదానివి. ఆపు, ఇక ఆపు. గుండె పగిలిపోతుందేమో అన్నంత బాధగా అరిచింది గాయత్రి. వద్దు సుధా, ప్లీజ్. నన్ను పెళ్ళాడకపోయినా బాధలేదు, అబాండాలు వేయకు, భరించలేను అంటూ ఏడ్చేసింది. ఆపు నీ నటన. ఇంకా ఎవరిని మోసం చేద్దామని? మా బాస్ భాస్కర్ నాకు ఓనరే కాదు, మిత్రుడు కూడా. వాడు నా కళ్ళు తెరిపించకపోతే ఇప్పటికీ నేను నిజం తెలుసుకునేవాడిని కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిన్ను ఉద్యోగాల్లోంచి తీయించిన పెద్ద మనిషి ఎవరో కాదు, నా బాస్ భాస్కరే. వాళ్ళమ్ముకునే ఆడాళ్ళంటే వాడికి ముళ్ళకంపను చూసినంత మంట. భాస్కర్ ఇండస్ట్రీస్కు ఓనర్ అయి ఉండి నాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. సో గుడ్ బై గాయత్రి. ఎంగిలాకులో భోంచేయాలని ఎవడు కోరుకోడు. మరో పిచ్చి పువ్వు ఎవడన్నా దొరుకుతాడేమో, ట్రై చేయి. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అంటూ లైన్ కట్ చేశాడు సుధాకర్. హతాశురాలైంది గాయత్రి. ఆమె చేతిలోంచి జారిపోయింది రిసీవర్. కాళ్లల్లో శక్తి లేనట్లు అలానే కూలబడిపోయింది. ఎస్టీడీ బూత్ అటెండర్ రిసీవర్ సరిచేసి గ్లాస్తో మంచినీళ్ళు అందించింది. థ్యాంక్స్ చెప్పి డబ్బులిచ్చేసి వీధిలోకి వచ్చింది గాయత్రి. ఇప్పుడు ఆమెకు ప్రపంచమే శూన్యంలా ఉంది. నా బాస్ భాస్కర్, ఒళ్ళమ్ముకునే ఆడాళ్ళంటే వాడికి ముళ్ళకంపను చూసినంత మంట. ఎంగిలాకులో భోంచేయాలని ఎవ్వడూ కోరుకోడు. సుధాకర్ మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. తాను ఎంగిలాక, తాను ఒళ్ళమ్ముకునే ఆడదా, తాను వ్యభిచార? ఎలా? తనకు తెలిసి కలలో కూడా ఏ తప్పు చేయని తన మీద ఇన్ని అబాండాలా? ఎవరి భాస్కర్? కనీసం అతని ముఖం కూడా తనకు తెలియదు. అలాంటివాడు తనకు ఉద్యోగాలు లేకుండా చేసింది చాలక సుధాకర్ మనసు విరిచేశాడా? ఎందుకు? వాడికి తానేం ద్రోహం చేసిందని ఇన్ని నిందలు భరించి ఇంకా తాను బ్రతకాలా? ఎవరిని ఉద్ధరించటానికి? ఈ మాటలు వింటే తన తల్లి బ్రతుకుతుందా? తమ్ముడు చేదరించుకోకుండా ఉంటాడా? ఈ ముఖం వాళ్ళకి ఎలా చూపించాలి? పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ వీధిలో నడుస్తోంది గాయత్రి. అప్పటికే సాయంకాలమైంది. ఆకాశం మబ్బులు పట్టి ఎండ తెలియటం లేదు. జీవితం మీద విరక్తి చెందిన గాయత్రి కాళ్ళు ఎటు తీసుకుపోతే అటే సాగుతోంది. ఆమె ఆత్మాభిమానం గల యువతి. తప్పును తప్పుగా అంగీకరించే మనస్తత్వం గల వాళ్ళు నిష్కారణంగా తన మీద తప్పు చెప్పి వేలెత్తి చూపిస్తే అస్సలు భరించలేరు. సున్నితమైన మనసు గాయపడుతుంది. గాయత్రి విషయంలోనూ అక్షరాల అదే జరిగింది.
తను బ్రతకడానికి, తన వాళ్లను బ్రతికించుకోవడానికి జీవన పోరాటం సాగిస్తున్న యువతి ఆమె. నిష్కలంకమైన జీవితం గడిపే చక్కని యువతి. అటువంటి తన మీద ఎంతటి అపవాదును జీర్ణించుకోలేకపోతోంది. తనకు తెలియకుండానే ట్యాంక్ బండ్ మీదకు చేరుకుంది. ఒక సిమెంట్ బెంచి మీద శోకమూర్తిలా కూర్చుని చాలాసేపు గడిపింది. ఆలోచించే కొద్దీ దుఃఖం అధిగమించిందే కానీ తగ్గలేదు. బ్రతకాలనే ఆశ అడుగంటింది. ఒక నిర్ణయానికి వస్తూ లేచి కళ్ళు గట్టిగా తుడుచుకుంది. పైటి చెంగు లాగి బొడ్లో దోపుకుంది. చిన్నగా గట్టు పంచకు అడుగులేసింది. చుట్టూ ఎందరో ఉన్నారు. ఎవరి గోల వారిది. ఆమెను కానీ ఆమె ఉద్దేశాన్ని కానీ పట్టించుకున్న వారెవ్వరూ అక్కడ లేరు. కానీ అటుగా ఆటోలో వస్తున్న ఒక వ్యక్తి కళ్ళు ఆమెను గమనించాయి. ఆటో ఆపించి గబగబా ఆమె వైపు అడుగులేశాడు. గాయత్రికి ఇవేమీ తెలియదు. ఆమె కళ్ళ ముందు కనిపిస్తోంది సువిశాలమైన హుస్సేన్ సాగర్ జలాశయం. కెరటాల ఒడ్డును కొట్టుకుని గలగల శబ్దాలతో దరికి రావద్దని హెచ్చరిస్తున్నాయి. గాయత్రి చూపులు దూరంగా ప్రశాంతంగా నిలబడి ఉన్న బుద్ధుణ్ణి చూస్తున్నాయి. ఆ ప్రశాంతత తనకు కావాలి. తను ఈ లోకం వదిలిపోవాలి. దూరంగా, చాలా దూరంగా ప్రశాంతమైన లోకాలకు. కళ్ళు గట్టిగా మూసుకుంది. దూకటానికి ముందుకు వంగింది. సరిగ్గా అప్పుడే ఒక బరువైన చెయ్యి ఆమె భుజం మీద పడి ఆపింది. చావుకి బ్రతుక్కి మధ్య ఉండే సరిహద్దు చాలా చిన్నది. ఒక్క క్షణం ఆలస్యమైన ఆమె ఆ హద్దు దాటి ఆవలకు వెళ్ళిపోయేది. ఆమె బాడీ హుస్సేన్ సాగర్లో తేలేదే. కానీ లక్కీగా చివరి క్షణంలో ఆమె ప్రయత్నాన్ని ఎవరో ఆపారు. చావు బ్రతుకులు మన చేతుల్లో లేవనటానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణలు. ఊహించని విధంగా తన ప్రయత్నాన్ని అడ్డుకున్న చెయ్యి తాలూకు మనిషి ఎవరో చూడాలని చివ్వున వెనుదిరిగిందామె. ఎదురుగా 60 దాటిన ఒక ఆజానుబాహుడు నిలబడి ఉన్నాడు. మనిషి చామాన ఛాయ, మల్లెపువ్వులా మెరిసే తెల్లని ప్యాంటు షర్టు, ఆకు చెప్పులు, బట్టతల, చుట్టూ గడ్డిపీచులా తెల్లని జుట్టు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుతో అతి గంభీరంగా నిలబడిన ఆయన్ను చూడగానే దుఃఖం ఆపుకోలేక ఆయన గుండెల మీద ముఖం ఆనించి బాబాయ్ గారు అంటూ బావురుమని ఏడ్చేసింది. వెంటనే ఏమీ మాట్లాడలేదు ఆయన. ఆమె వెన్ను నిమిరి ఓదార్చాడు. ఏడవకు. ఏడుపు సమస్యకు పరిష్కారం కాదు. చావు అంతకన్నా కాదు. నువ్వెప్పుడెంత పిరికిదానివయ్యావు? క్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో ఊహించావా? కమాన్, డోంట్ క్రై మై చైల్డ్, కమాన్ అంటూ ఎంతో ఆదరంగా ఆమె చేయి పుచ్చుకుని తనతో తీసుకెళ్ళి ఓ బెంచి మీద కూర్చోబెట్టాడు. తాను పక్కనే కూర్చున్నాడు. 5 నిమిషాల పాటు దుఃఖపడుతూనే ఉందామె. గుండెల్లోంచి బరువును దించే శక్తి ఏడుపు ఒక్కదానికే ఉంది. ఆ సంగతి తెలుసా పెద్ద ఆయనకు. అందుకే మౌనంగా ఉన్నాడు. ఆయన పేరు నీలకంఠం. ఎన్నో ఆటుపోట్లు చూసి జీవితాన్ని కాచి వడపోసినాడు ఆ పెద్ద మనిషి. గాయత్రి గురించి ఆయనకు బాగా తెలుసు. ఆ అమ్మాయి అంటే తన కూతుర్లా చూసుకుంటాడు. కళ్ళు తుడుచుకుని ఆయన వంక చూసింది గాయత్రి. నాకు మరో దారి కనిపించలేదు బాబాయ్. నా మీద మచ్చపడింది. ఏ పాప ఎరుగని నా మీద నింద వేశాడు. 3 సార్లు ఉద్యోగాల్లోంచి తీయించేశాడు. ఆఖరికి నన్ను పెళ్లి చేసుకోవాలని నా చుట్టూ తిరిగిన సుధాకర్ మనసు కూడా విరిచేశాడు అంటూ జరిగింది క్లుప్తంగా వివరించింది గాయత్రి. ఇంతకీ ఎవడువాడు? నీ మీద నింద వేసిన వాడి నాలుక కోస్తాను. చెప్పమ్మా, ఎవడువాడు అడిగాడు. భాస్కర్ ఇండస్ట్రీస్ ఎండి. అతని పేరు భాస్కర్ అట. నువ్వు వెళ్ళి అడగలేదా? అతను ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలీదు. ఓకే, నాకు తెలుసు. అడిగేవాళ్ళు లేరని నువ్వు ఇలా చావుకి సిద్ధం కావటం మంచిది కాదు. ఈ విషయాన్ని డైరెక్ట్గా తేల్చుకోవటం మంచిది. ఆ పెద్ద మనిషి నీ జీవితంతో ఎందుకు చెలగాటమాడుతున్నాడో నేను తేలుస్తాను. ధైర్యంగా పద అంటూ లేచాడు ఆయన. ఆ విధంగా నీలకంఠం గారి సపోర్టు దొరకగానే గాయత్రికి కొంత ధైర్యం ఏర్పడింది. ఆ భాస్కర్ ఎవడో కనపడితే ముఖం మీదే 4 మాటలు కడిగేయాలి అన్నంత ఆవేశం కూడా వచ్చింది. దాంతోపాటు తిరిగి జీవితం మీద ఆశ కూడా చిగురించింది. లేచి ఆయనతో పాటు ఆటో వైపు అడుగులేసింది. ఆటో కదలగానే సెల్ తీసి 3 చోట్లకు ఫోన్ చేసి భాస్కర్ కోసం విచారించాడు ఆయన. ఆ సమయంలో భాస్కర్ ఆఫీసులో లేడు, గోడౌన్లో ఉన్నాడు. ఆటో గోడౌన్ దిశగా పరుగులు తీసింది. అప్పటికి సమయం 5:30 దాటింది. గోడౌన్ దగ్గర పని ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్నాడు భాస్కర్. అతను కారు ఎక్కబోతుండగా ఆటో వచ్చి పక్కన ఆగింది. ముందుగా నీలకంఠ ఆటో దిగాడు. ఆయన్ను చూసి భాస్కర్ కొంచెం ఆశ్చర్యపడ్డాడు. నమస్తే నీలకంఠం సాబ్, రండి రండి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఏమిటి అనుకోకుండా ఇలా వచ్చారు?
అరే చైర్స్ తీసుకురారా అంటూ తెరిచిన కార్ డోర్ మూసి పనివాళ్లను కేకేశాడు. చెయ్యెత్తి వారించాడు నీలకంఠం. ఇప్పుడు అవేమీ అక్కర్లేదు కానీ ఒక ముఖ్యమైన పని మీద నీ వద్దకు వచ్చాను భాస్కర్ అంటూ సిగరెట్ తీసి అంటించుకున్నాడు. ఏం పని సాబ్? ఆఫీస్ పనా? లేదు, పర్సనల్. చెప్పండి, నా హెల్ప్ అవసరమైతే చేస్తాను. అవసరం ఉంది కానీ హెల్ప్ కాదు, పరిష్కారం. పరిష్కారమా? ఏ విషయంలో? చెప్తా, ఓసారి ఇలా రామ్మా అంటూ గాయత్రిని పిలిచాడు. అప్పుడు ఆటో దిగింది గాయత్రి. ఆమెను చూసి భాస్కర్ షాక్ అయ్యాడు. ముఖం మార్చుకున్నాడు. గాయత్రి ఎలా తన ముందుకు వస్తుందని అసలు ఊహించలేదు అతను. ఇక గాయత్రి అయితే అతన్ని చూడటం ఆమెకు ఇదే మొదటిసారి. తన జీవితంతో చెలగాటమాడుతున్న అజ్ఞాత వ్యక్తి. అతన్ని చూడగానే ఆమె హృదయం కోపంతో భగ్గుమంది. ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ తన వెంట పెద్ద మనిషి నీలకంఠం గారి మీద గౌరవంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మౌనం వహించింది. ఏమిటి సాబ్, ఏమిటిది? ఈమెను ఎక్కడికెందుకు తీసుకువచ్చారు? షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు భాస్కర్. నీలకంఠం చిరునవ్వుతో చాలా హుందాగా బదులిచ్చాడు. సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే వెతుక్కోవాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు, కానీ సమస్య ఏమిటో పరిష్కారం ఏమిటో అర్థం కావడం లేదు. అర్థం అవుతుంది. ఈ అమ్మాయి తెలుసు, పేరు కూడా తెలుసు. తెలీదు. అయితే అనకు. మీ డాడీకి నాకు ఉన్న పరిచయం నీకు తెలుసు. నీ స్వభావం కూడా నాకు తెలుసు. ఎవ్వరికీ కావాలని హాని చేయవు. ఈ అమ్మాయి పేరు గాయత్రి. అతి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్ల. నీ లెవెల్కి ఈమెను గమనించే అవకాశం కూడా నీకు లేదు. కానీ పనిగట్టుకుని ఈమెను 3 సార్లు ఉద్యోగంలోంచి తీయించేశావు. నువ్వు లేకపోతే చస్తానంటూ 5 ఏళ్లు వెంట తిరిగి పెళ్లికి ఒప్పించిన నీ ఫ్రెండ్ సుధాకర్ ఈ పిల్లని నీచంగా మాట్లాడి చీపమ్మనే లెవెల్కి వాడి మనసుని విరిచేశావు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్ధపడిన ఈ అమ్మాయిని కాపాడి డైరెక్ట్గా నీ దగ్గరకు తీసుకొచ్చాను. నీకు అపకారం చేసింది అనుకోవడానికి ఈ క్షణం వరకు నీ ముఖం కూడా ఆ పిల్లకు తెలియదు. సో ఆ పిల్లకు నువ్వు చెప్పే సమాధానం ఏమిటి? నిష్కారణంగా ఆ పిల్ల జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? సూటిగా నిలదీశాడు ఆయన. సారీ నీలకంఠం సాబ్, ఎవరి జీవితాలతోనూ ఆడుకోవలసిన అవసరం నాకు లేదు. నాకు సంబంధించినంత వరకు ఈమె నథింగ్. ఈ ప్రపంచంలో నిష్కారణమంటూ ఏదీ ఉండదు, మంచి కానీ చెడు కానీ. అయితే నువ్వు చేసిన పనికి అర్థం ఏమిటి? న్యాయం చేయటం. ఎవరికి న్యాయం? నీకా? సంఘానికా? గాయత్రికా? ఆమె పనిచేసే సంస్థలకా? నువ్వు ఆ అమ్మాయికి బ్రతుకు తెరువు లేకుండా చేయటం వలన, నీ ఫ్రెండ్ సుధాకర్తో పెళ్లి జరగకుండా చేయటం వలన నువ్వు సాధించిన సామాజిక న్యాయం ఏమిటో చెప్పు, వింటాను. నీలకంఠం ఇంత డీప్గాను ఘాటుగాను నిలదీస్తాడని భాస్కర్ అస్సలు ఊహించలేదు. అయినా అతను తొణకలేదు. ఏమిటి సాబ్, ఏమిటి మీ ఉద్దేశం? ఒక చెడును చెడుగా చెప్పడానికి కూడా సామాజిక న్యాయం అవసరమా? ఆగాగు. ఓకే, అమ్మాయిలో నువ్వు చూసిన చెడ్డతనం ఏమిటో అదైనా చెప్పు. ఈ అమ్మాయి క్యారెక్టర్ లేని ఆడపిల్ల. ఎలా? ఇంకాస్త స్పష్టంగా చెప్తే బాగుంటుంది. నీకో సంగతి చెప్పనా? నువ్వు ఓ వ్యాపారస్తుడివి. పెట్టుబడికి కొనుగోలుకి ఉన్న తేడా ఏమిటో తెలుసా? అది కూడా తెలియకుండానే ఇంత పెద్ద సంస్థను నడుపుతున్నాననా మీ ఉద్దేశం? ఒక వస్తువుని ఖరీదు చేస్తే అది కొనుగోలు. ఒక వ్యాపారానికి ముందస్తుగా ఖర్చు పెట్టుబడి. అంతేనా? ఇంకేమీ తెలీదా? చెప్పండి, వింటాను. నువ్వు ఖరీదు చేసిన వస్తువు మీద నీకు రాబడి ఉంటే అది పెట్టుబడి. రాబడి లేదంటే అది కొనుగోలు. ఒక టీవీ కొన్నావు. ఆ డబ్బు తిరిగి రాకపోగా నెల నెల కరెంటు ఖర్చు, కేబుల్ కనెక్షన్ ఖర్చు. అదే ఒక ఆటో కొంటే పెట్టుబడి వెనక్కి వస్తుంది. ఈ మాత్రం చిన్న విషయంలోనే నీకు సరైన అవగాహన లేదు. ఓ ఆడపిల్ల క్యారెక్టర్ మంచిది కాదనే నిర్ణయానికి ఎలా వచ్చావు? ఓకే సాబ్, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి డైరెక్ట్గానే చెప్తాను. బ్రోతల్ హౌస్ దగ్గర చాలాసార్లు చూశాను. బ్రోతల్ హౌస్ దగ్గర ఎక్కడ? బాలానగర్ మెయిన్ రోడ్లో రమాబాయి కంపెనీకి వెళుతూ వస్తూ ఉండగా నేను చాలాసార్లు చూశాను. అవునో కాదో ఆ అమ్మాయిని అడగండి, షౌట్ చేశాడు భాస్కర్. ఆ మాటలు విని నీలకంఠం గాయత్రి ముఖముఖాలు చూసుకున్నారు. గాయత్రి కళ్ళల్లో కోపం, ఆవేశం కట్టలు తెంచుకోబోతున్న జాడ కనిపెట్టి వారించాడా పెద్ద ఆయన. పేదవాడి కోపం పెదవికి చేటు అనే సామెత ఉండనే ఉంది. ఇప్పటికే అతడి మూలంగా ఆమెకు చాలా నష్టం ఏర్పడింది. అతని కోపానికి గురైతే మరిన్ని నష్టాలు తప్ప లాభాలుండవు.
ఓకే భాస్కర్, నీ ఎదురుగానే ఆమె చేత నిజం ఒప్పిస్తాను. ఏమ్మా గాయత్రి, నువ్వు రమాబాయి కంపెనీకి వెళ్ళి వచ్చే మాట నిజమేనా అంటూ ప్రశ్నించాడు. అవును, వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను అంది నిబ్బరంగా. ఆమె సమాధానం భాస్కర్కి సంతృప్తినిచ్చింది. అతని ముఖం ప్రకాశవంతమైంది. నీలకంఠం వంక సగర్వంగా చూశాడు. ఏమిటి సార్, ఆ అమ్మాయి ఒప్పుకుందిగా, ఇక సమస్య ఏమిటి, పరిష్కారం ఏమిటి, దీనికి ఇంత చర్చ అవసరమంటారా అడిగాడు. అవసరమే, ఎందుకంటే అసలు సమస్య ఇక్కడే ఉంది. గాయత్రి మీద నాకు నమ్మకం ఉంది. నా కూతుర్నైనా నమ్ముతానో లేదో కానీ గాయత్రిని నమ్ముతాను. ఆమె క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. మనం చూసిందంతా నిజం కాదు, విన్నవన్నీ నగ్న సత్యాలు కానే కాదు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఇంత చదువుకుని ఇంతటి వ్యాపార అనుభవం ఉండి కూడా నీకు మనుషులను చదవటం చేత కాలేదు అన్నాడు కటువుగా నీలకంఠ. ఆ అమ్మాయి నిజాన్ని ఒప్పుకుంది, గుర్తు చేశాడు భాస్కర్. అంతవరకు ఒద్దిగ్గా ఓపిగ్గా నిలబడింది గాయత్రి. కానీ ఇక సహించలేక ఒక్కసారిగా భగ్గుమంది. నిప్పులు చెరిగే కళ్ళతో భాస్కర్ని చూస్తూ, అవును మిస్టర్ భాస్కర్, నిజాన్ని ఒప్పుకున్నాను. ఆ నిజమేంటో నీకు తెలుసా అరిచింది. ఒక్కసారిగా కొరడా జులిపించినట్లు ఉలిక్కిపడ్డాడు భాస్కర్. ఆమె తిరుగుబాటును అతను ఊహించలేదు. అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు గాయత్రి. అది బ్రోతల్ హౌసే, ఒప్పుకుంటాను. ఆ ఇంటికి నేనే కాదు, పాలు పోసే మనిషి వెళుతుంది, పేపర్ వేసే కుర్రాడు వెళతాడు, కిరాణా సరుకులిచ్చే షాపు వాడు వెళుతున్నాడు. వీళ్ళంతా క్యారెక్టర్ లేని వాళ్ళేనా, వ్యభిచారులేనా? కేబుల్ టీవీ కనెక్షన్ బిల్లు వసూలు కోసం నెల నెల ఆ ఇంటికి వెళుతున్న మూలంగా నేను శీలం లేని అమ్మాయినా? నా గురించి ఏం తెలుసు నీకు? ఏం తెలుసని నిందవేశావు? మాట్లాడవే. నీ మూలంగా బంగారం లాంటి ఉద్యోగాలు పోగొట్టుకుని ఎంత క్షోభను అనుభవించానో నీకు తెలుసా? భవిష్యత్తు మీద బెంగతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో తెలుసా? ఆఖరికి సుధాకర్ చేత ఎంగిలాకు నడిపించుకునే కర్మ పట్టించావు. ఎప్పుడో యథాలాపంగా నన్ను అక్కడ చూసింది గుర్తుపెట్టుకుని నీకు సంబంధం లేకపోయినా నా బ్రతుకుని నరకం చేశావు. నా జీవితంతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? హూ ఆర్ యూ అంటూ పిచ్చి పట్టినట్లు అరుస్తూ 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడ్చేస్తూ అలానే ఉండిపోయింది కాసేపు. ఆ మాటలు వినగానే హతసుడైపోయాడు భాస్కర్. అతని ముఖం నల్లగా మాడిపోయింది. అప్పటికి కానీ తానెంత ఫూలిష్గా ప్రవర్తించాడో అర్థం కాలేదు. ఆ క్షణంలో అతను శిలాప్రతిమే అయ్యాడంటే ఆశ్చర్యం లేదు. ఆమె వేసిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని తెలుసు. పెదవి కదపలేకపోయాడు. గాయత్రి ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకుంది. భాస్కర్ వంక అసహ్యంగా చూసింది. నువ్వొక చదువుకున్న మూర్ఖుడివి, నీ వంక చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నీలకంఠం సార్, నేను ఆటోలో వెళ్ళిపోతున్నా, మీరు వెనక రండి అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా చరచరా వెళ్ళి ఆటోలో కూర్చుంది. ఆటో వెళ్ళిపోయింది. ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు నీలకంఠం. ఎందుకంటే ఇక ఆమె ఆత్మహత్యా ప్రయత్నం ఏది చెయ్యదని అతనికి తెలుసు. ఫ్రెష్గా మరో సిగరెట్ వెలిగించుకుని భాస్కర్ భుజం తట్టాడు. మిస్టర్ భాస్కర్, నిజానిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నువ్వు వేసిన నింద ఆమె బ్రతుకును ఎలా చిన్నాభిన్నం చేసిందో ఎప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను. పద, కారులో వెళుతూ మాట్లాడుకుందాం అంటూ డోర్ తెరిచి కూర్చున్నాడు. మౌనంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు భాస్కర్. కారు సిటీ వీధుల్లో మెత్తగా పరుగు తీస్తోంది. వేశ్యలంటే ఎందుకు నీకింత చిన్నచూపు ఉన్నట్టుండి అడిగాడు నీలకంఠం. భాస్కర్ మౌనం వహించాడు. తన మాటల్ని కంటిన్యూ చేశాడు నీలకంఠం. అది ప్రత్యేకమైన జాతి కాదు, సమాజంలోంచి పుట్టుకొచ్చిన వాళ్లే. అభాగినులు. ప్రేమ నాటకంతో లేపుకొచ్చి కంపెనీలకు అమ్మిపోయేవాడు ఒకడు, ఒకరిద్దరు పిల్లలు పుట్టాక వదిలేసేవాడు మరొకడు. ఇలా మగాళ్లలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్లే మొగుడికి తెలియకుండా ఆదాయం కోసం కంపెనీలకు వచ్చే ఆడాళ్లు కొందరు, ఒళ్ళు బలిసి వచ్చిన వాళ్లతో తిరిగే అమ్మాయిలు కొందరు. ఇలా ఆడాళ్లలోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. అందరినీ ఒకేలా చేదరించుకోవటం మంచిది కాదు. సారీ నీలకంఠం సాబ్, నేను చాలా తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు భాస్కర్. ఓకే, ఇప్పుడు ఫీల్ అయ్యి ప్రయోజనం లేదు. కనీసం నీ ఫ్రెండ్ సుధాకర్కి నిజం చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేలా చూడు. అప్పుడు నీ తప్పును సరిదిద్దుకున్నవాడివవుతావు. ష్యూర్, సుధా నా మాట కాదనడు. అంతేకాదు, గాయత్రికి నేను క్షమాపణ చెప్పాలి. ఆమె అడ్రస్ చెప్పండి చెప్పాడాయన. నీకు తెలియదు భాస్కర్, గాయత్రి చాలా అభిమానవతి, మంచి పిల్ల.
సడన్గా తండ్రి పోవడంతో ఇంటి బాధ్యత ఆ పిల్ల మీద పడింది. రోగిష్టి తల్లి, డిగ్రీ చదివే తమ్ముడు, తండ్రి తాలూకు పెన్షన్ డబ్బులు తమ్ముడు చదువులకే సరిపోతుంది. ఇక ఇల్లు గడవటం ఎలా? MBA చదివినా తగిన ఉద్యోగం దొరక్క ఏదో ఒక జాబ్ కోసం తిరుగుతున్న రోజుల్లో నా దగ్గరకు వచ్చింది. నాకున్న వ్యాపారాల్లో బాలానగర్ ఏరియా సిటీ కేబుల్ కూడా ఉందని నీకు తెలుసు. కేబుల్ కనెక్షన్ బిల్స్ వసూలు చేసే పని ఇచ్చాను. సంవత్సరం పైగా చేసింది. ఆ టైంలోనే ఆ అమ్మాయిని నువ్వు చూసుంటావు. తర్వాత మంచి జాబ్ రాగానే నేనే ఆమెను ఆ జాబుకు పంపించాను. కానీ నీ మూలంగా ఆ జాబే కాదు, మరో 2 ఉద్యోగాలు పోగొట్టుకుని ఇప్పుడు మరో చోట చేస్తోంది. ఇప్పుడు నిజం తెలుసుకున్నావు కాబట్టి ఇక నుంచైనా ఆ అమ్మాయిని తన బ్రతుకు తన బ్రతకని అంటూ నీలకంఠం జరిగిందంతా వివరిస్తుంటే భాస్కర్ చాలా బాధపడ్డాడు. చక్కని చదువు, సంస్కారం ఉన్న ఒక యువతి తన మూర్ఖత్వం వల్ల కష్టాలు పడటం తెలిసి అతని మనసు వెలవెల్లాడిపోయింది. ఆ అమ్మాయి బ్రతుకు బాగుపడటం అంటే ముందు సుధాకర్ని కన్విన్స్ చేయాలి. జరిగిన పొరపాటు తెలియచెప్పి వాళ్ళిద్దరినీ కలపాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీలకంఠం ప్రశ్నతో ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు భాస్కర్. ఏం లేదు సాబ్, నా మూలంగా ఆ అమ్మాయి ఎంతో బాధపడింది. మీ వల్ల జీవితంలో ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. మనకు సంబంధం లేని విషయాలు పట్టించుకోరాదనే పాఠం దీని సారాంశం. ఇక జీవితంలో ఇలాంటి పొరపాటు చెయ్యను. అంతేకాదు, గాయత్రి విషయంలో నా వల్ల జరిగిన పొరపాటును నేనే సరిచేస్తాను. సమయానికి ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చి మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్ అన్నాడు కృతజ్ఞతగా భాస్కర్ భుజం తట్టి అభినందించి చౌరస్తా వద్ద కారు దిగిపోయాడు నీలకంఠం. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.